హాయ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వీడియో వచ్చి వినాయక చవితి రోజు షూట్ చేసిందండి. మీకు ఆ గణేషుని మండపం డెకరేషన్ అది చూపిద్దామని చెప్పి మార్నింగ్ టైం అండి. ఇందులో 2 టైప్స్ ఉంటాయండి. మార్నింగ్ వెలుగులో ఎలా ఉంటుంది, నైట్ కూడా ఎలా ఉంటుంది అనేది 2 బిట్స్ కింద తీసి ఇంక్లూడ్ చేశానండి ఇందులో. అసలు చూడండి, ఆ డెకరేషన్ అది మహా అద్భుతంగా ఉందండి. నిజంగా మనం అసలు కొత్త లోకానికి వెళ్ళిన అనుభూతి కలుగుతుందండి. నేను చెప్పడం ఎందుకు కానీ మీరే చూస్తూ ఉండండి. ఇది వచ్చి నైట్ అండి. ఇందాక చూసినంత మార్నింగు. నైట్ అయితే ఇలా ఉంటుందండి డెకరేషను, లైటింగు, ఈ నేరేడు చెట్లకి లైటింగు చాలా చాలా బాగుంటుందండి. లైటింగ్ చూడండి, అసలు చూసే కొలది చూడాలనిపిస్తుందండి. మనం ఏదో కొత్త లోకల్ని అనుభూతి కలుగుతుందండి. చాలా బాగుంటుందండి ఇది డెకరేషను. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మేము కూడా పెట్టెల మీద కూర్చున్నామండి. నెక్స్ట్ వచ్చి మా ఫోటోలు అవి ఇంక్లూడ్ అయినాయండి. చూస్తూ ఉండండి. నేను చేస్తున్నాను, చూస్తూ ఉండండి. మీరు అనుకోవచ్చండి, అసలు 5 మినిట్స్ అండి ఇది, ఈ డెకరేషన్ తీసింది. అసలు మాకు 5 మినిట్స్ అయితే 1 మినిట్లో అయిపోద్దండి, చూసినట్టు అనిపించదని చెప్పి కావాలని ప్రతిదీ వివరంగా షూట్ చేశానండి. చాలా చాలా బాగా జరిగిందండి వినాయక చవితి అయితే. నేను ఇంకా చాలా చాలా మాట్లాడవచ్చండి, కాకపోతే మీరు డిస్టర్బ్ అవుతారు, మళ్ళీ బయటకు వచ్చేస్తారు ఆనందం నుంచి, ఆధ్యాత్మిక అనుభూతి నుంచి అని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి. అసలు అలా అలా చూస్తుంటేనే మనసు మైమర్చిపోతుందండి. నెక్స్ట్ వచ్చి మా పూజ ఉంటుందండి. మా పూజ, మా ఫొటోస్ ఉంటాయండి.
ఆ వీడియో వచ్చి సెకండ్ పార్ట్ కింద అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. మరి 5 మినిట్స్ అంటే మీకు లెంగ్త్ అవుద్దేమో అని చూస్తానండి. ఎలా ఉంటే అలాగే చేస్తానండి. ఉంటే దీంట్లో ఇంక్లూడ్ చేస్తాను, లేకపోతే సెకండ్ పార్ట్ కింద ఇంక్లూడ్ చేస్తాను. ఉంటానండి.